జాతీయ పరీక్షల సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న నీట్ 2026 ప్రవేశ పునఃపరీక్ష కొరకు ఏలూరు జిల్లాలో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసింది. పరీక్షలు సజావుగా పారదర్శకంగా జరిగేలా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మొత్తం 6 నిర్దేశిత పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్తో కలిసి పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక ప్రత్యేక పోలీస్ అధికారిని పర్యవేక్షకులుగా నియమించడంతో పాటు పోలీస్ సిబ్బందితో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, తమ హాల్ టికెట్లలో పేర్కొన్న నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసరాలలో తల్లిదండ్రులు, బంధువులు గుమి కూడకుండా సహకరించాలని కోరారు. పరీక్షా సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరించినా లేదా నిబంధనలను ఉల్లంఘించేందుకు ప్రయత్నించినా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఏదైనా చిన్నపాటి ఘటన జరిగినా లేదా అనుమానాస్పద సమాచారం ఉన్నా వెంటనే డయల్ 112 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8332995175కి, అలాగే జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9550351100కి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు, విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీలలో ఎస్పీతో పాటు ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఎస్ఐ రామకృష్ణ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పెట్టమని మీకు ఇన్స్ట్రక్షన్ రూమ్ లో వాటర్ లోపల that is all. No, we are not forcing any issues. You are updated with all the instructions. Anything, please let us know.